నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఐకేపీ వివోఏ సమ్మె ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. పనిచేస్తున్నారో ఆ పని యొక్క విధానాన్ని గవర్నమెంట్ కి అర్థమయ్యే విధంగా మీరు మాకు ఇవ్వగలిగితే మీ సార్ చెప్పేసి సార్ ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం మీరు రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ మాకు ఇచ్చినా పర్వాలేదు, లేదంటే మీరైనా కానీ సార్ దగ్గరికి వెళ్ళి కలిసి ఆ మెమోరాన్ని వివరంగా ఇవ్వగలిగితే మన ప్రాధాన్యతను బట్టి గవర్నమెంట్ కనీసం ఐడెంటిఫై చేయొచ్చేటట్టు మనం గుర్తించేటట్టు అన్న జీవితాలు మనం గుర్తించిన తర్వాత ఆటోమేటిక్గా కనీస వేతన సార్ పెడతా ఉంది. మననే పెంచారు, మీరు చూసే ఉంటారు పేపర్లు అందరికీ. అన్స్కిల్ వర్కర్స్కి ఒక వేతనం ఇచ్చారు, సెమీ స్కిల్ వర్కర్కి ఒక వేతనం ఇచ్చారు, హై స్కిల్ వర్కర్కి ఒక వేతనం ఇచ్చారు. అంటే అదే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టంలో కనీసం వాళ్ళ మిమ్మల్ని గుర్తించారుగా. కాబట్టి ఏదో ఒక రకమైనటువంటి దాన్ని ప్రాథమికంగా మిమ్మల్ని ఐడెంటిఫై చేసేటట్టుగా గవర్నమెంట్కి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం మనం చేయడానికి మనకి పెద్ద మనిషి ఉంది కాబట్టి కోదండరామ్ సార్ ఆయన ద్వారాగా మీకు సమస్య పరిష్కారం కోసం యాక్షన్ చేయడానికి మేము ప్రయత్నం లాస్ అవుతారు. దీని నుంచి ముందుకే రావాలి తప్ప అవసరంతో తాత్కాలికంగా వాయిదా వేసుకునేటట్టు తప్ప ఒక స్టెప్ వెనక్కిపోయి మళ్ళీ ఎవరికి వాళ్ళే డిసైడ్ అయిపోయి మీకు మీరు ఎవరికి వాళ్ళే మేము పాల్గొన్న ఈ కార్యక్రమంలో మేము ఉండాలని చెప్పేసి అంటే మటుకు నష్టం జరిగింది. ఈ నిజ ఎండలు మామూలు ఎండలు కాదు, బయటికే రావద్దు అనేటువంటి ఎండలలో మీరు ఆందోళన కార్యక్రమం తీసుకున్న చూడు చాలా గొప్ప విషయం. దీంట్లో ఈ యొక్క కష్టాన్ని తప్పనిసరిగా మీరు సాధించుకునే వరకు కూడా మీ యొక్క ఫలితాన్ని సాధించుకునేంత వరకు కూడా ఎవరు కూడా ఎటువంటి వాటికి ఎరవకుండా మీరు ఎవరికి వాళ్ళు విడిపోకుండా సంఘటితంగా ఉంటే తప్పనిసరిగా గెలుస్తారు. గెలపడానికి మా వాపుగా తెలంగాణ జనసేన పార్టీ తరఫున కానివ్వండి, కోదండరామ్ సార్ తరఫున మా యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా మీ తరఫున ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. సెలవు. తమ హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం వివోఏలు చేస్తున్న పోరాటానికి రాజకీయ పార్టీల నుంచి మద్దతు వెల్లువెత్తుతుంది. తాజాగా ఈ సమ్మెకు తెలంగాణ జనసమితి జిల్లా కన్వీనర్ అర్థమైన బాబు సంఘీభావం ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివోఏల డిమాండ్లు కేవలం సాధారణమైనవి కాదని, తమ కనీస జీవన ప్రమాణాల కోసం చేస్తున్న ధర్మ యుద్ధమని స్పష్టం చేశారు. వారి ప్రధాన డిమాండ్లు ఇవే: కనీస వేతనం, వివోఏలకు నెలకు 26,000 రూపాయలు కనీస వేతనం చెల్లించాలి, ఉద్యోగ భద్రత, వివోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి HR పాలసీని తక్షణమే వర్తింపజేయాలి, పదోన్నతులు, అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పించాలి, జీవో సరణ వివాదాస్పదంగా మారిన 58 జీవోలు వెంటనే సవరించాలి, ఆరోగ్య బీమా, వివోఏల కుటుంబాలకు 20 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి జిల్లా గౌరవ అధ్యక్షులు జంపాల రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం కళ్లు తెరవాలి, వివోఏల ఆవేదనను, వారి డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి, డిమాండ్లు నెరవేరేంత వరకు సమ్మె ఆగదు, మేము అడుగుతుంది మా హక్కులు మాత్రమే, ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఏళ్ల తరబడి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వివోఏల సమ్మెకు రాజకీయ పార్టీల మద్దతు తోడవడంతో ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఈ సమ్మెను ఎలా డీల్ చేస్తుంది, లేదా వివోఏల డిమాండ్లను పరిశీలించి వారికి అనుకూల నిర్ణయం తీసుకుంటుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.